పనిచేస్తారండి. దివ్యరాణి గారు మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అవిశ్రాంతిగా జీవిత చక్రాన్ని ముందుకు సాగిస్తూ విద్యావేత్తల వెలుగులు పిల్లలపై కురిపిస్తూ వారి వెలుపై క్రియగా చలిస్తూ విజేతగా తీర్చిదిద్దింది ఈ మాతృదేవత. సరస్వతి గారు కథల స్నేహం తరఫున మాతృదినోత్సవ వేడుకలు ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి మీకు. దివ్యరాణి గారు అమ్మ గురించి కొన్ని మాటలు. అంటే మేము ముగ్గురం అనమాట. నా సిస్టర్, నా బ్రదర్. నేను పెద్దదా. మా సిస్టర్ కూడా గవర్నమెంట్ జాబరే, గురుకుల టీచర్ చేస్తుంది తను కూడా. సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించింది. అందరూ అన్నారనమాట, ఎందుకు అమ్మాయిలకి తెలుగు మీడియమే సరిపోతుంది కదా, ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, అవసరం ఏముంది. కానీ మమ్మీ అవి పట్టించుకోలేదు. మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది మా మమ్మీ, మా డాడీ గారు. So, I'm so happy to have my parents. On behalf of this stage, I'm saying that I'm so lucky to have the parents like them. Thank you. సార్ మీరు కూడా మన మాట్లాడుతున్నారు. చాలా కష్టపడ్డది. కాబట్టి మాత్రం వచ్చింది. అమ్మ మీద ఒక పాట పాడుతుంది. ఇప్పటికీ మేడం బాగా ఒకటి సింగర్. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ నిలవేపు అమ్మ ఒక్కటే. దేవుడే లేడనే మనిషున్నాడు, దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు. అమ్మ అన్నది అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ నిలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ నిలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో ఏమిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో ఏమిది ఏది, ఒక అమ్మని మాట అది ఎన్నో అద్భుతం సార్, చాలా బాగా పడారు. మాకు కలం స్నేహం స్నేహం లేడీస్కే కాకుండా జెంట్స్ కూడా ఉందండి. నెక్స్ట్ దివ్యారాణి దగ్గర మీ నెంబర్ తీసేసుకొని మిమ్మల్ని మేము అందులో యాడ్ చేసుకుంటాం. రోజు ఇలాంటి చక్కని పాటలు మా కోసం ఆలపించండి. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడతారా?
మా అత్తమ్మ చాలా కష్టపడ్డది. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండాలని నేను బాగుంటుంది. సార్ నేను మాట్లాడమంటే మాట్లాడలేదండి. దివ్యారాణి గారు ఒకసారి మాట్లాడు అని గారు మాట్లాడారు. ఇప్పుడు సరస్వతి గారు మాట్లాడారు. సభకు నమస్కారం. కళా స్నేహం ద్వారా మాతృదినోత్సవ వేడుకలు జరుపుతున్న శ్రీమాన్ గోపాల్ ఆచార్యానికి ధన్యవాదాలు. ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని నేను ఊహించలేదండి. అనుకున్నట్టుగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే మన గురించి మనము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నామని మనం చెప్పుకోవడం కాదండి. వాళ్ళు మగ పిల్లలు మనల్ని గుర్తించడం, మగవాళ్ళు మనల్ని గుర్తించడం గొప్పనండి. థ్యాంక్స్ అండి. సరస్వతి ఫ్రమ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, అంటే గ్రూప్ 2 క్యాడర్. 1987లో అపాయింట్మెంట్. ఇద్దరు పాపలు బాబు సాఫ్ట్వేర్. పాపలు ఇద్దరు గురుకుల, పెద్దమ్మాయి గురుకుల మ్యూజిక్ టీచరు, తను చిన్నమ్మాయి వైస్ ప్రిన్సిపల్ గురుకుల. ఇద్దరు గురుకుల టీచర్స్. అంటే ఆర్ట్స్, బిఏ ఆర్ట్స్. ధన్యవాదాలు. 1987